హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం గవర్నర్ జనరల్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బిట్, పన్ను వసూలు చేయడం కోసం కలెక్టర్ అనే రెవెన్యూ అధికారులను మొదట నియమించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ ప్రాముఖ్యత: ఈయన 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో సివిల్ క్రిమినల్ కోర్టులను స్థాపించారు. కోల్కతాను బెంగాల్ రాజధానిగా చేశాడు. కోల్కతాలో సుప్రీంకోర్టును స్థాపించాడు. సెకండ్ బిట్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 వారన్ హేస్టింగ్స్. థర్డ్ బిట్, పన్ను వసూలు చేయుటకు శాశ్వత భూమి శిస్తు విధానంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కారన్ వాలిస్. ఈయన వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన వేలంపాట పద్ధతిని రద్దు చేసి 1793 సంవత్సరంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈయన ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానానికి మరో పేరు జమీందారీ విధానం. కారన్ వాలిస్. ఈయన సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టాడు, అందుకే ఈయన్ని సివిల్ సర్వీస్ పితామహుడిగా పేర్కొంటారు. 4 సంచార న్యాయస్థానాలను నెలకొల్పాడు. ఈయన కాలంలోనే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి కారన్ వాలిస్తో శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కో జిల్లాకు డిఎస్పీలను నియమించాడు. ఫోర్త్ బిట్, వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నిజాం అలీ ఖాన్. లార్డ్ వెల్లెస్లీ. ఈయన 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టెను. ఈయన కాలంలోనే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగాయి. కోల్కతాలో పోర్ట్ విలియం కళాశాలను స్థాపించారు. ఈయన బిరుదు బెంగాల్ టైగర్. ఫిఫ్త్ బిట్, పిండారీలు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ హేస్టింగ్స్. లార్డ్ హేస్టింగ్స్ 1813 చాప్టర్ చట్టం ఈయన కాలంలోనే జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం బ్రిటిష్ వారు 1,00,000 రూపాయలు ఏటా ఖర్చు చేయాలి. 1818లో పీస్వా పదవిని ఈయన రద్దు చేశాడు. ఇతని కాలంలోనే మహల్వారీ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఇతడు మరాఠా నాయకులను ఓడించాడు. 1818లో బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. సిక్స్త్ బిట్, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విలియం బెంటింక్. విలియం బెంటింగ్ 1833 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ను బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మార్చారు. విలియం బెంటింగ్ బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్. రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు. తగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. 1833లో మొదటి లా కమిషన్ను ఏర్పాటు చేశాడు. ఈ లా కమిషన్ మొదటి చైర్మన్ లార్డ్ మెకాలే. కోల్కతాలో మొదటి వైద్య కళాశాలను ఏర్పాటు చేశాను. స్థానిక న్యాయస్థానాల్లో ప్రాంతీయ భాషలను ఉపయోగించుకోవచ్చనే నియమాన్ని రూపొందించాడు. సెవెంత్ బిట్, భారతీయ పత్రికా విమోచకుడు అని ఏ గవర్నర్ జనరల్ను అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ మెట్కాఫ్. 1835 సంవత్సరంలో ఈయన పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈ చట్టం భారతీయ పత్రికలపైన విధించిన అనేక ఆంక్షలను రద్దు చేసింది. ఎయిత్ బిట్, తీర్థయాత్రల పన్నును రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ ఆక్లాండ్. ఈయన కాలంలోనే మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ల యుద్ధం జరిగింది. నైన్త్ బిట్, లాటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ ఎలెన్ బరో. 10th బిట్ ఒరిస్సాలోని కోండులు అనే ఆటవిక తెగ ప్రజలు పాటించే నరబలి అనే సాంప్రదాయాన్ని సంపూర్ణంగా నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ హెర్డింజ్ 1. ఈయన కాలంలోనే మొదటి ఆంగ్లో సిక్కుల యుద్ధం జరిగింది. యుద్ధంలో సిక్కులు ఓడిపోయి ఆంగ్లేయులతో లాహోర్ సంధి చేసుకున్నారు. 11th బిట్ 1848 సంవత్సరంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ. 12th బిట్ డల్హౌసీ ఏ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1856. ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ కృషి మేరకు డల్హౌసీ ఈ చట్టాన్ని జారీ చేశారు. 13th బిట్ భారతదేశంలో మొదటి రైలు ఏ ప్రాంతాల మధ్య డల్హౌసీ కాలంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై నుండి తానా. అందువలన డల్హౌసీని భారతీయ రైల్వేల పితామహుడుగా పేర్కొంటారు. 14th బిట్ ఈ క్రింది వానిలో ఏ రాజ్యాన్ని వారసులు ఉన్నప్పటికీ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ రాజ్యంలో కలిపివేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 అయోధ్య రాజ్యం. అయోధ్య రాజుకు వారసులు ఉన్నప్పటికీ పరిపాలన సక్రమంగా లేదనే కారణంతో డల్హౌసీ అయోధ్య రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలిపివేసెను. 15th బిట్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ ఈయన గవర్నర్ జనరల్ అందరిలోనూ అతి చిన్న వయసు కలవాడు. ఈయన కాలంలోనే రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం, రెండో ఆంగ్లో బర్మా యుద్ధం జరిగాయి. ఈయన 1848 సంవత్సరంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈయన్ను భారత రైల్వేల పితామహుడిగా వ్యవహరిస్తారు. భారతదేశంలో తొలిసారిగా సింధు డాక్ అనే పేరుతో పోస్టాఫీసును ప్రారంభించడం వల్ల ఈయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈయన మొదటి టెలిగ్రాఫ్ లైన్ను కోల్కతా నుండి ఆగ్రా వరకు ఏర్పాటు చేశాడు. 1854 సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ చట్టాన్ని ఆమోదించాడు. దీనిని మాగ్నాకర్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా పిలుస్తారు. 1856లో భారతీయ వారసత్వ చట్టాన్ని జారీ చేశాడు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లను ప్రారంభించును. ఈయన గ్రాండ్ ట్రంక్ రోడ్లు నిర్మించాడు. తొలి తపాలా బిల్లును కరాచీలో విడుదల చేశారు. మిగతా గవర్నర్ జనరల్స్ గురించి మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.